హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఈవినింగ్ టైంలో ఏదైనా మంచి హాట్గా స్నాక్స్ తినాలనుకుంటే అప్పటికప్పుడు జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకుని ఈ ఎగ్ బజ్జీని ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి. 2 కప్పుల శనగపిండి తీసుకుంటే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. అలా అయితే క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోండి. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా సోడా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పిండిలో ఇవన్నీ కలిసేలా కలిపేసుకోండి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ బజ్జీల పిండికి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో దానికన్నా కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే పిండిని మాత్రం ఒక 2-3 మినిట్స్ పాటైనా ఇలా వేళ్ళతో చక్కగా సాఫ్ట్గా అయ్యే వరకు ప్రిపేర్ చేసుకుంటేనే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీరను శుభ్రంగా కడిగి ఇందులో యాడ్ చేసుకోండి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ముందుగానే ఉడికించిన కోడిగుడ్లను ఇలా 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. చాలామంది ఎగ్ బజ్జీని ఒక్కొక్క ఎగ్గును ముంచి వేస్తారు. అలా చేస్తే పిండి సపరేట్గా, ఎగ్ సపరేట్గా అవుతుంది. ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తేనే ఎగ్ బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ పైన బాండీలో నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ఎగ్ ముక్కను పిండిలో డిప్ చేస్తూ ఈ మాదిరిగా వేసుకోండి. చాలామందికి డౌట్ వస్తుంది, నీలం సపరేట్ అవుతుందేమని. అస్సలు కాదండి. పిండిలో ఇలా డిప్ చేస్తూ ఆయిల్లో వేసేసేయండి. ఎగ్ అస్సలు సపరేట్ కాకుండా ఉంటుంది. ఇలా మంచి కలర్లోకి క్రిస్పీగా మారిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి. ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయండి. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇదే మాదిరిగా వేసుకోండి. వేసిన తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి. టోటల్గా ఇలా క్రిస్పీగా ఈ కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. ఈ ఎగ్ బజ్జీకి ఆయిల్ కూడా చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదండి, పైన క్రంచీగా ఎగ్ బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన విధానంలో చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన ఈ కరకరలాడే ఎగ్ బజ్జీ రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదండి, దాన్ని ఒకసారి టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.